ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు దేశీయంగా చూసుకుంటే అతి స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరి తగ్గిన ధరలు చూసుకుంటే ఇదేంట్రా బాబు ఇంత ఇలా తగ్గుతాయా అనే ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. మరి పెరుగుతున్నప్పుడు వేలల్లో పెరుగుతున్న ధర తగ్గుతున్నప్పుడు మాత్రం పదుల సంఖ్యలో తగ్గుతుంది. ఒక్కసారి చూద్దాం. మనము గత 10 రోజులుగా అంటే జనవరి 17 నుంచి జనవరి 26 వరకు చూసుకుంటే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర అంటే 1 గ్రామ్కి వచ్చేసి, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుతున్నామండి. ఒక్కసారి చార్ట్ చూద్దాం. మనం జనవరి 17 నుంచి జనవరి 26 వరకు చూసుకుంటే, ఇప్పుడు జనవరి 17 నుంచి చూసుకుంటే 24 క్యారెట్స్ బంగారం ధర 1 గ్రామ్ వచ్చేసి 14,378 రూపాయలు. అంటే ఇక్కడ 38 రూపాయలు మనకి పెరిగిందండి ఇక్కడ. మళ్ళీ అలాగే 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే 13,180 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనకి 35 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం మనము. సో మళ్ళీ కమింగ్ టు జనవరి 18 తారీఖు చూసుకుంటే మనకి 24 క్యారెట్ల బంగారం ధర 14,378. ఇక్కడ సున్నా అంటే చూసారు కదా, ఇక్కడ మనకి స్థిరంగా ఉంది, అంటే పెరగలేదు తగ్గలేదు. మళ్ళీ మనము 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే జనవరి 18 తారీఖు 13,180 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనకి సున్నా, అంటే ఇక్కడ కూడా స్థిరంగానే ఉంది, అంటే పెరగలేదు తగ్గలేదు. 17వ తారీఖుని 38 రూపాయలు పెరిగింది, ఇక్కడ కూడా 35 రూపాయలు. 18వ తారీఖు చూసుకుంటే పెరగలేదు తగ్గలేదు ధర. మళ్ళీ మనం జనవరి 19 తారీఖు వద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 14,624 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 246 రూపాయలు మనకి పెరిగిందండి. మళ్ళీ 22 క్యారెట్ చూసుకుంటే 13,405 రూపాయలు. ఇక్కడ 225 రూపాయలు మళ్ళీ ధర పెరగడం చూస్తున్నాం. అంటే 18వ తారీఖు పెరగలేదు తగ్గలేదు. మళ్ళీ 19వ తారీఖు చూసుకుంటే కొంచెం మళ్ళీ పెరిగింది. మళ్ళీ 20వ తారీఖు వద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 14,978 రూపాయలు. ఇక్కడ చూసారు కదా, 354 రూపాయలు మనకి ధర పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్లు చూసుకుంటే 13,730 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనకి 325 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే 19వ తారీఖు 200లో పెరిగింది, మళ్ళీ 20వ తారీఖు వస్తే 300లో పెరుగుతుంది, అంటే ఇక్కడ ధర మనకి పెరగడం చూస్తున్నాం. మళ్ళీ 21 తారీఖు వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 15,660 రూపాయలు. ఇక్కడ చూడండి, 682 రూపాయలు పెరిగింది. అంటే 20వ తారీఖు 384 ఉంటే 21వ తారీఖు చూసుకుంటే 682 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్ చూసుకుంటే 14,355. ఇక్కడ కూడా మళ్ళీ 625 రూపాయలు ధర పెరిగింది. మళ్ళీ 22వ తారీఖు వస్తే 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 15,431 రూపాయలు ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ మనకి ఇక్కడ 229 రూపాయలు తగ్గుముఖం పట్టింది. మళ్ళీ 22 క్యారెట్ బంగారం చూసుకుంటే 14,145, 210 రూపాయలు ఇక్కడ ధర మళ్ళీ మనము తగ్గడం చూస్తున్నాం. అంటే 21వ తారీఖు పెరిగింది, 22వ తారీఖు మళ్ళీ తగ్గడం చూసాం. మళ్ళీ మనం జనవరి 23వ తారీఖు వద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 15,715. ఇక్కడ మళ్ళీ మనకి 284 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్ చూసుకుంటే 14,405 రూపాయలు. ఇక్కడ మళ్ళీ మనము 260 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరిగింది. చూసారు కదా, 22వ తారీఖును తగ్గింది 24 క్యారెట్ల బంగారం ధర 22. అలాగే 23వ తారీఖు చూసుకుంటే మళ్ళీ అది పెరిగింది ఇది పెరిగింది. మళ్ళీ మనం 24వ తారీఖు వద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే 16,626 రూపాయలు అండి ఇక్కడ. అంటే 311 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం మళ్ళీ ఇక్కడ. మళ్ళీ 22 క్యారెట్ చూసుకుంటే 14,690 రూపాయలు. ఇక్కడ కూడా 285 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరిగింది. అంటే 22 తారీఖున తగ్గింది, 23వ తారీఖున మళ్ళీ పెరుగుదల చూస్తున్నాము, 24వ తారీఖున కూడా మళ్ళీ పెరుగుదల చూస్తున్నాం. అలాగే 25కు వస్తే జనవరి 24 క్యారెట్ల బంగారం ధర 16,026 రూపాయలు మళ్ళీ ఇక్కడ స్థిరంగా ఉంది. ఇక్కడ మళ్ళీ సున్నా, అంటే పెరగలేదు తగ్గలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ స్థిరంగా ఉంది. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే 14,690 రూపాయలు. ఇక్కడ కూడా సున్నా, అంటే ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు. చూస్తున్నారు కదా, ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరగట్లేదు తగ్గట్లేదు, స్థిరంగా ఉంది. జనవరి 26వ తారీఖు వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 16,271 రూపాయలు. అంటే ఇక్కడ మళ్ళీ 245 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అది 22 క్యారెట్ చూసుకుంటే 14,915 రూపాయలు. ఇక్కడ కూడా 225 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అంటే 17 తారీఖు నుంచి 26 తారీఖు వరకు చూసుకుంటే
పెరగడం ఎక్కువ ఉంది కానీ తగ్గేది చూసుకుంటే మనకి తగ్గుదల బాగా తక్కువ కనిపిస్తుంది. ఎక్కువ ఎప్పుడైతే పెరుగుతుందో పెరిగే ఒక రేట్ ధర అనేది ఆ అమౌంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. తగ్గుతున్నప్పుడు మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. మరి ఏదైతే మనం ధరలు మాట్లాడుకున్నామో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ధర 17వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు చూసుకుంటే జనవరి నెలలో ఏవైతే ఈ ధరలన్నీ ఉన్నాయి ఇది కూడా జిఎస్టీ టీసీఎస్ ఇంక్లూడ్ అవి లేవండి. మరి మరిన్ని వివరాలు కావాలి, ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే కనుక జ్యువెలరీ స్టోర్కి వెళ్తే మనకి ఎగ్జాక్ట్ రేట్స్ అనేవి తెలుస్తాయి. మరి మనం గోల్డ్ చూసాం, ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెండి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి వెండి చూసుకుంటే కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మనం వెండి గురించి కూడా చాలా వీడియోలు సుమన్ టీవీలో చేస్తున్నాము. ఇప్పుడు చాలా మంది వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఒక్కసారి మరి వెండి ధర కూడా మరి స్వల్పంగా తగ్గిందని అనుకుంటే ఒక 100 రూపాయలు తగ్గింది. ఒక్కసారి చార్ట్ చూద్దాం. గత 10 రోజులుగా మరి జనవరి 17వ తారీఖు నుంచి జనవరి 26 వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ధర ఎలా ఉంది ఒకసారి చూద్దాం. జనవరి 10వ తారీఖు చూసుకుంటే 10 గ్రాముల వెండి ధర 3100 రూపాయలు ఉంది. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 31,000 చూపిస్తుంది. చూసారు కదా, 10 గ్రాములు 3100 రూపాయలు, 100 గ్రాములు వచ్చేసి 31,000 ఉంది. అలాగే 1 కేజీకి వెళ్తే 3,10,000 అంటే ఇక్కడ చూడండి 4,000 పెరుగుదల, 3,10,000 చూపిస్తుంది. అలాగే మనము జనవరి 18వ తారీఖు వెళ్తే 10 గ్రాముల వెండి 3,100 రూపాయలు, అదే 100 గ్రాములకు వెళ్తే 31,000, మరి 1 కేజీకి వెళ్తే 3,10,000. ఇక్కడ చూసారు కదా 17వ తారీఖుని అదే ధర ఉంది, 18వ తారీఖు కూడా అదే ధర ఉంది, పెరగలేదు తగ్గలేదు. సో సేమ్ 3,10,000. ఇక్కడ ఏంటంటే 0 అంటే పెరగలేదు తగ్గలేదు, సేమ్ బ్యాలెన్సింగ్ స్థిరంగా ఉంది ధర. మరి 19వ తారీఖు వద్దాం. 10 గ్రాముల వెండి ధర 3,180 రూపాయలు, అదే 100 గ్రాములు చూసుకుంటే 31,800, అదే 1 కేజీకి వెళ్తే 3,18,000. మళ్ళీ ఇక్కడ చూడండి 8,000 మళ్ళీ మనము పెరగడం చూస్తున్నాము. 17వ తారీఖున 4,000, 19వ తారీఖున 8,000. అంటే వెండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అర్థమవుతుంది కదా. మళ్ళీ 20వ తారీఖు వస్తే 10 గ్రాముల వెండి 3,400. అలాగే మనం 100 గ్రాములు చూసుకుంటే 34,000. ఇక మనం 1 కేజీకి వెళ్తే 3,40,000. ఇక్కడ చూడండి 22,000 పెరిగింది ఒకే రోజు వెండి. మనం మాట్లాడుకున్నాం మొన్న ఒకే రోజు వెండి ధర 22,000 పెరగడం చూస్తున్నాం 20వ తారీఖుని. అంటే వెండి ధర ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది. మరి 21వ తారీఖు చూసుకుంటే 10 గ్రాముల వెండి 3,450 రూపాయలు, అదే 100 గ్రాములు చూసుకుంటే 34,500. ఇంకా 1 కేజీకి వెళ్దాము 3,45,000. ఇక్కడ మళ్ళీ మనము 5,000 పెరగడం చూస్తున్నాము. జనవరి 21వ తారీఖున కేజీ వెండి 3,45,000. అలాగే జనవరి 22 చూసుకుంటే 10 గ్రాములు 3,400 చూపిస్తుంది ఇక్కడ. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 34,000. ఇంకా 1 కేజీకి వెళ్దాం 3,40,000. ఇక్కడ చూస్తున్నారు కదా 5,000 మనకి మళ్ళీ ఇక్కడ తగ్గిందండి. అంటే వరుసగా చూడండి 17వ తారీఖు నుంచి చూసుకుంటే అంత పెరుగుదల కనిపిస్తుంది. ఒక 22వ తారీఖు వచ్చేటప్పటికి 5,000 మనకి ఇక్కడ తగ్గడం చూస్తున్నాం. మళ్ళీ 23వ తారీఖు కనుక వస్తే 10 గ్రాముల వెండి 3,600, 100 గ్రాములు చూసుకుంటే 36,000. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,60,000. మళ్ళీ చూడండి ఇక్కడ 20,000 మళ్ళీ పెరగడం చూసాం. 22వ తారీఖున 5,000 తగ్గింది, 23వ తారీఖున ఒకేసారి మళ్ళీ 20,000 పెరగడం చూస్తున్నాం. మళ్ళీ 24వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,650, 100 గ్రాములు చూసుకుంటే 36,500, 1 కేజీకి వెళ్తే 3,65,000. అంటే ఇక్కడ చూడండి 5,000 మళ్ళీ పెరిగింది. 25వ తారీఖు చూసుకుంటే 10 గ్రాముల వెండి 3,650 రూపాయలు, 100 గ్రాములు చూస్తే 36,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,65,000. 0 అంటే ఇక్కడ మనకి పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉంది. అంటే జనవరి 24వ తారీఖు నుంచి 20వ తారీఖు చూసుకుంటే 3,65,000లోనే ఉంది వెండి ధర, పెరగలేదు తగ్గలేదు. మరి జనవరి 26వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,750 రూపాయలు, అదే 100 గ్రాములు చూసుకుంటే 37,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,75,000. ఇక్కడ చూడండి 10,000 మనము ఒకటేసారి పెరిగింది వెండి ధర. అంటే మనం అనుకున్నాం కదా పెరుగుతున్నప్పుడు వేల సంఖ్యలో పెరుగుతుంది, తగ్గేటప్పుడు మాత్రం పదుల సంఖ్యలో తగ్గడం మనం చూస్తున్నాం. అంటే పెరిగేది ఎక్కువ ఉంటుంది, తగ్గేది మాత్రం తక్కువ కనిపిస్తుంది. అంటే ఈ ధరలు ఏవైతే మనం గత 10 రోజులుగా జనవరి 17 నుంచి 26 వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ధర ఇవన్నీ కూడా హైదరాబాద్కి సంబంధించిన రేట్స్ అండి. ఇది కూడా టీసీఎస్ జిఎస్టీ ఇంక్లూడ్ అవ్వలేదు. ఇంకా మీకు ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్కి వెళ్తే మీరు అక్కడ కరెక్ట్ రేట్స్ తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలు కావాలి గోల్డ్ పైన వెండి పైన మరి ఈ టైంలో ప్రెసెంట్
మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇప్పుడు కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా, లాభమా, నష్టమా, ఇవన్నీ వివరాలు కావాలనుకుంటే సుమన్ టీవీలో డైలీ రెగ్యులర్గా ఎంతోమంది అనలిస్టులు మీకు చెప్పడం జరుగుతుంది. మరి సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవుతే ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చేయొద్దా, ఇప్పుడు కొంటే లాభమా, నష్టమా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మ్యారేజ్ సీజన్ వస్తుంది, ముహూర్తాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఖచ్చితంగా బంగారం కొనాల్సిన పరిస్థితే ఉంది. మరి తులం బంగారం కొనాలి అంటే ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ 2 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఒక పక్కన భయపడే టైం కూడా స్టార్ట్ అయిపోయింది. మరి బంగారం వెండి గురించి కూడా అసలు మాట్లాడుకోవాలా వద్దా అనేది కూడా మనకి తెలియటం లేదు. మరి ఈ చార్ట్ చూస్తే రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. మరిన్ని వివరాలు కావాలనుకుంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.